ప్రార్థన చేయాలి. ఉదయం టిఫిన్ చేసేటప్పుడు, మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు, రాత్రి మళ్ళీ అన్నం తినేటప్పుడు. చేతనామయ్యా, ఇది కూడా ప్రార్థనే అనుకుంటారు కొంతమంది. ఏది? ఉదయం టిఫిన్ చేసేటప్పుడు, మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు, మళ్ళీ రాత్రికి అన్నం తినేటప్పుడు. ఇది కాదు ప్రార్థన. ఏమండి? అది కాదు ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పాదాల దగ్గర మనము మన కొరకు, మన ఆత్మీయ జీవితాల కొరకు, మన కుటుంబం కొరకు, సంఘము కొరకు, నశించిపోతున్న ప్రజలందరి కొరకు ప్రభు పాదాల దగ్గర భారం కలిగి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి సుఖంగా నెమ్మదిగా ఉండాలంటే మనందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు సుఖంగా ఉండాలంటే, నువ్వు నెమ్మదిగా ఉండాలంటే, నువ్వు సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి ఉండాలంటే నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు, అధిపతుల కొరకు, ప్రజలందరి కొరకు, యాజకుల కొరకు, ఏమిటండి అందరి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. నువ్వు చేసే ప్రార్థన అది దేవుని దృష్టికి ఎలా ఉంటుందంట? అనుకూలమైనది. ప్రార్థనే దేవుని దృష్టికి అనుకూలమైంది. అర్థమైందా?